అమరావతి బిల్లుపై రాజ్యసభలో చర్చ సందర్భంగా ఢిల్లీలో బిజీగా గడిపారు మంత్రి నారా లోకేష్. కేంద్ర పెద్దల్ని, పలు పార్టీల ప్రముఖుల్ని కలిశారు. అలాగే బిల్లుపై వాడివేడి చర్చ జరుగుతూ ఉండగా గ్యాలరీలో కూర్చొని అంతా తిలకించారు. అనంతరం బిల్లుకి గ్రీన్ సిగ్నల్ రావడంతో చట్టసభల్లో అమరావతికి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రం కోసం భూములిచ్చిన వేలాది మంది రైతుల పూజలు ఫలించాయన్నారు. ఇక రాజధానిని ఎవరూ టచ్ చేయలేరన్నారు లోకేష్. పోరాటానికి మహిళలు పడిన అవమానానికి ఇప్పుడు డైరెక్షన్ వచ్చింది. ఏకంగా మనం డెవలప్మెంట్ దిశగా ముందెళ్ళగలచ్చు. నాకు చాలా ఆనందం కల్పించింది. అందుకే మీరు చూస్తే ఎంపీలందరూ కూడా మేము నుంచుని పార్లమెంట్కి దండం పెట్టాం. ఎందుకంటే ఈరోజు మమ్మల్ని కాపాడింది ఈ పార్లమెంట్, అమరావతిని కాపాడింది ఈ పార్లమెంట్, 5 కోట్ల ఆంధ్రుల్ని కాపాడింది ఈ పార్లమెంట్. మార్క్ మై వర్డ్స్, టైం డేట్ రాసుకోండి. మొత్తం భారతదేశం 5 కోట్ల ఆంధ్రుల కోసం ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, జై అమరావతి అన్నారు. ఇంకెవ్వరూ రాజధానిని తాకలు. జగన్ కూడా ఆనాడు అమరావతికి మద్దతు తెలిపారన్న లోకేష్ ఇప్పుడెందుకు యూటర్న్ తీసుకున్నారో అర్థం కావట్లేదన్నారు. పైగా మావిగన్ అంటూ హాస్యాస్పదంగా మాట్లాడడం చూసి ఏపీ ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. ఏపీలో అసలైన అభివృద్ధి ఎలా ఉంటుందో ఇకపై చూస్తారన్నారు. ఆయనగా అధికారంలోకి రాడు, ఎందుకంటే ప్రజలు అన్ని గమనిస్తున్నారు. గతంలో అంటే ఒక్క ఛాన్స్ అని ఆయన కోరారు, ఒకే చూద్దామని ప్రజలు ఇచ్చారు. దానివల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో ప్రజలే స్వయంగా చూశారు. ఎన్ని దాడులు జరిగినాయి, ఎన్ని దొంగ కేసులు పెట్టారో ప్రజలే అనుభవించారు. సో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఎస్, కంటిన్యూటీ ఆఫ్ గవర్నమెంట్ కూడా చాలా అవసరం. మీరు గుజరాత్ చూడండి, ఒకే పార్టీకి చెందిన ప్రభుత్వం అధికారంలో ఉంది కనుకనే గుజరాత్ ఈరోజు ఇంత అభివృద్ధి చెందింది. ఒరిస్సాలో కూడా గతంలో అదే జరిగింది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. ఇప్పుడు మీరు చూడండి, 22 నెలలు, 21 మంత్స్, 21 నెల, 21 మంత్స్ ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు. ఎవరినో ఊహించారు? ఇక్కడ ఉన్నాం మనం, ఎవరన్నా ఊహించమా? కాగ్నిసెంట్, గూగుల్, టీసీఎస్, ఇన్ఫోసిస్ వస్తుంది, సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు తీసుకొచ్చాం.